ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? 3/11/2019 నుంచి 9/11/2019 వరకు ఈ వారం ఉండే రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది. ఎందుకంటే అనుకూలతల కన్నా ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ అభిప్రాయాలకు స్పందన అనేది ఉండదు. ఎదుటివారి అంతర్యాన్ని గ్రహించి మీరు ముందుకు వెళితే చాలా మంచిది. అలాగే పట్టుదలతో ప్రయత్నాల మటుకు మానుకోవద్దు. ఇక రుణ ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. ఖర్చులు కూడా మీ చేతిలో లేదంటే మీ అదుపులో ఉండవు. సన్నిహితుల హితవు మీపై ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దంపతుల మధ్య సఖ్యత లోపాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరిపైన కూడా మీరు ఆధిక్యత ప్రదర్శించవద్దు, దానివల్ల మీకు నష్టం జరగవచ్చు. ఇక మంగళ బుధవారాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. మీ పనుల్లో ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. ఒక ఆహ్వానం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ప్రముఖుల సందర్శనం చేసుకోవాలంటే వీలు పడని సమయం ఇది. అలాగే సంతానం కదలికలపై దృష్టి పెడితే చాలా మంచిది. వ్యాపారం చేసేవారికి సామాన్యంగానే ఉన్నాయి. వృత్తుల వారికి ఆశాజనకమైన సమయం ఇది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధికారులకు హోదాలో మార్పులు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం మీకు ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని బట్టి మీరు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అలా సందర్శించడం వల్ల మీకు లాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ కార్తీక మాసంలో మీరు వనభోజనాలు చేయడం వల్ల మీకు మానసికంగా ఉల్లాసంగా ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఇక వృషభ రాశి వారికి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. పెద్ద పెద్ద ఖర్చులు తగిలే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక పెట్టుబడులు ఏదైనా పెట్టాలంటే ఇది సమయం కాదు, కాబట్టి పెట్టుబడులు పెట్టవద్దు. ఇక నగదు కానీ పత్రాలు కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రణాళికలను మీరు రూపొందించుకొని ముందుకు వెళితే చాలా మంచిది. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నావో అవి కార్యరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ప్రయత్నాలను మీరు సీక్రెట్గా ముందుకు వెళితే మంచిది. ఎవరిని కూడా అతిగా విశ్వసించవద్దు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం అనేది తప్పకుండా ఉండాలి. అలా నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగించే సూచనలు ఉన్నాయి. ఎదుటివారి అంతర్యాన్ని గ్రహించి ముందుకు వెళితే మంచిది. తొందరపడి హామీలు కానీ లేదంటే ఎవరికి ప్రామిసులు కానీ చేయవద్దు. గురు శుక్రవారాల్లో పనులు అనేవి మామూలుగా నెమ్మదిగా వెళుతూ ఉంటాయి. ఇక పెద్దల ఆరోగ్యం అనేది కుదుటపడి మీకు మానసికంగా మీరు కూడా కుదుటపడతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకు ఓర్పు అనేది చాలా చాలా ప్రధానం. ఇక వ్యాపారాల్లో లాభ నష్టాలు అనేవి తప్పకుండా ఉంటాయి. ఇక ప్రయాణం చేయాలనుకుంటే ఈ వారం మీకు ప్రయాణాన్ని చేస్తే చాలా కలిసి వచ్చే వారంగా కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారికి వ్యవహార ఒప్పందాల్లో మెలకువగా ఉండి ఏదైనా చేయాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరిని తక్కువగా అంచనా వేయవద్దు. ఏదైనా ప్రయత్నం చేస్తే మీరు జాగ్రత్తగా చేయాలి. అలాగే బంధువులు మీ ఆలోచనలో నీరు గార్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆదాయం కూడా మీకు సంతృప్తికరంగా ఉంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. మీరు ప్రైవేటు సంస్థల్లో మీరు పొదుపు చేయాలనుకుంటే క్షేమం కాదు, ఆలోచించి చేయండి. అలాగే నిలిచిపోయిన పనులు ఏవైతే ఉన్నావో అవి పూర్తి చేస్తారు. గృహంలో ప్రశాంతంగా ఉంటుంది. శనివారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక అనేది వీలుపడదు. మీరు అది వాయిదా వేసుకుంటే మంచిది. ఇక కార్యక్రమాలు యథావిధిగా అయితే ఉండవు, మార్పులు అనేవి తప్పకుండా ఉంటాయి. ఇక వేడుకలు చేయాలనుకుంటే ఈ వారం మీరు ఆ వేడుకలకు సన్నాహాలు చేస్తారు. ఇక పోగొట్టుకున్న పత్రాలు ఏవైతే అవి లభ్యమవుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతలు అనేవి స్వయంగా మీరే చూసుకోవాలి. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమిస్తే కానీ ఈ వ్యాపారంలో లాభం అనేది ఉండదు. ఇక చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామాన్యంగా ఉంది. ఇక సంస్థల స్థాపనలకు ఇది అనుకూలమైన సమయం. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పని భారం, విశ్రాంతి లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వారం మీరు కార్తీక మాసం వల్ల కార్తీక వనభోజనాలు కానీ లేదా కార్తీక పూజల్లో కానీ పాల్గొంటే చాలా మంచిది. ఇక కర్కాటక రాశి వారు పెట్టుబడులపై దృష్టి పెట్టే వారంగా ఉంది. ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆ ఖర్చులు అధికంగా ఉన్నా కూడా మీకు అనుకూలంగానే లాభాలు తెచ్చిపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆప్తులకు సహాయాన్ని అందిస్తారు. మీరు పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. మీరు మీ జోక్యం తప్పకుండా ప్రతి దాంట్లో అనివార్యంగా ఉంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు మీకు లభ్యమవుతాయి. ఆది సోమవారంలో జాగ్రత్తగా ఉండాలి. అనుభవజ్ఞుల సలహా పాటిస్తే చాలా మంచిది. ఒక సంఘటన మీకు మానసికంగా ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరిపితే చాలా మంచిది.
మీ ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి తప్పకుండా ఆమోద ముద్ర లభిస్తుంది. ఇక వేడుకలకు సన్నాహాలు చేస్తారు. ఆధ్యాత్మికత అనేది పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు అనేవి ఊపందుకుంటే నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి భర్తీ చేసుకుంటారు. న్యాయ సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఎక్కువ కనిపిస్తుంది. ఉద్యోగస్తుల కృషి తప్పకుండా ఫలిస్తుంది. దాని ద్వారా ప్రశంసలు కూడా అందుకుంటారు. ఇక సింహరాశి వారు శుభకార్యాలని ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి ఈర్ష్య అసూయలు కలిగిస్తుంది. వాగ్దాటితో నెట్టుకొస్తారు. మీరు వ్యవహారము అనుకూలత అనేది తప్పకుండా మీకుంది. వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సన్నిహితులయ్యే వారంగా కనిపిస్తుంది. వివాదాలు సద్దుమణిగే సూచనలు ఉన్నాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీరు బాధ్యతగా ముందుకు వెళితే చాలా మంచిది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఖర్చులు అంచనాలు మించిపోతే మంగళ బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. నగదు స్వీకరణ చెల్లింపుల్లో జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు వివరాలు ఎవరికి చెప్పకూడదు. ఇక దంపతుల మధ్య అవగాహన అనేది తప్పకుండా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. ఇక ఉద్యోగస్తులకు ధనాన్ని ఇచ్చి ఏదైనా తీసుకోవాలనుకుంటే అది చాలా పొరపాటు. ఇక అధికారులు ఎవరైతే ఉన్నారో రిటైర్మెంట్ అయ్యేవారు వారికి తప్పకుండా వీడ్కోలు పలికే ఈ వారంగా కనిపిస్తుంది. ఇక నిరుత్సాహం వీడి మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి. వ్యాపారాలు చేసేవారికి లాభసాటిగా ఉన్న ఈ వారం. ఇక చిన్న వ్యాపారాలు కూడా చాలా ఆశాజనకంగా ఉంది. పుణ్యక్షేత్రాలు సందర్శించే వారంగా ఉంది మీకు. ఇక కన్యరాశి వారు వేడుకలకు సన్నాహాలు చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతాన విజయం ఉత్సాహాన్ని ఇస్తుంది మీకు. విపరీతమైన ఖర్చులు రుణ ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక అప్రమత్తంగా ఉండాలి. మనసు స్థిమితంగా ఉండదు. ఆప్తుల కలయికతో మీరు కుదుట పడతారు. అవకాశాలు అనేవి చేజారిపోతే ఒక ఆహ్వానం మీకు సందిగ్ధంగా ఉంటుంది. అంటే దాన్ని చేయాలా వద్దా అనేది ఆలోచిస్తారు మీరు. ఇక బుధవారం నాడు పనులు హడావిడిగా చేస్తారు. సంప్రదింపులకు ఇది అనుకూలమైన సమయం. తొందరపాటు నిర్ణయాలు తగవు మీకు. పెద్దల సలహా పాటిస్తే చాలా మంచిది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఇక దంపతుల మధ్య అవగాహన అనేది తప్పకుండా ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వృత్తుల వారికి చిన్న వ్యాపారాలు చేసేవారికి ఆదాయ అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది. మీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలను తప్పకుండా వస్తాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు అనేవి మీకు తప్పకుండా లాభం కన్నా నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఈ వారం మీకు కనిపిస్తున్నాయి. ఇక తులారాశి వారు సంప్రదింపులు ఒక కొలిక్కి వస్తాయి. ఒక చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఇక కొత్త ప్రయత్నాలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కుటుంబీకుల ప్రోత్సాహం తప్పకుండా ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు కూడా ఉన్నాయి. మీరు ఏదైనా పొదుపు చేయాలనుకుంటే తప్పకుండా ఆ పొదుపు అవకాశం అనేది లేదు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఒక సమాచారం మిమ్మల్ని ఆలోచింపజేసే అవకాశాలు ఉన్నాయి. ఆహ్వానాలను అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. సంతానం దూకుడు అదుపు చేయాలి. శుక్ర శనివారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆధ్యాత్మికత తప్పకుండా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీక్షలు స్వీకరిస్తారు. మీరు పరిచయాలు బలపడతాయి. మీ ప్రమేయంతో ఒక సమస్య మీకు అనుకూలంగా రాబోతుంది. నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉపాధి అవకాశాలు అనేవి కలిసి వస్తాయి. ఇక ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారానికి సంబంధించిన పథకాలు మీరు రూపొందిస్తారు. ఈ వారంలో మీరు ఒక పుణ్య కార్యక్రమంలో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి వ్యవహార అనుకూలత అంతంత మాత్రమే ఉంది. ఆలోచనలు చికాకు పరుస్తాయి. గత తప్పిదాలు పునరావృతం అవుతూ ఉంటాయి. నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు. ఇక సన్నిహితులను కలుసుకుంటారు. ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. ఆది సోమవారంలో పనులు సాగవు. ఆహ్వానాలు అందుకుంటారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విలువైన వస్తువులు మరమ్మతులు గురవుతాయి. వేడుకలు చేయాలనుకుంటారు. అలాగే వేడుకలు హాజరవుతారు. అత్యుత్సాహం ప్రదర్శించకపోవడం చాలా మంచిది. ఇక వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. ఇక సంస్థల స్థాపనలకు ఇది అనుకూలమైన సమయం. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొత్త సమస్యలు ఎదురవుతాయి. మీ ఆఫీస్లో మీ పై అధికారులకు మీరు తప్పకుండా వివరణ ఇచ్చుకోవాల్సిన సమయం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అలాగే పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ధనుసు రాశి వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంది. సమర్థతకు గుర్తింపు లభించే వారంగా ఉంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది. ధన లాభ సూచనలు ఉన్నాయి. ఖర్చులు అధికంగా కూడా ఉన్నాయి. సంతృప్తికరంగా కూడా ఉన్నాయి. ఇక కనిపించకపోయిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మీకు
తప్పకుండా లభ్యమవుతాయి. పెద్దల గురించిన ఆందోళన చెందుతారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు తప్పకుండా ఎదురవుతాయి. కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆత్మీయుల సలహా పాటిస్తే చాలా మంచిది. అనవసర జోక్యం ఎప్పుడు చేసుకోకపోవడమే మంచిది. వ్యాపారాల్లో లాభ నష్టాలు అనేవి తప్పకుండా ఉంటాయి. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాలు ఇస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. మీ ప్రమేయంతో ఒక శుభకార్యం నిత్యమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. వేడుకల్లో పాల్గొంటారు. వాహనం ఏదైనా ఉంటే అది ఇతరులకు ఇవ్వకపోవడమే చాలా మంచిది. ప్రయాణం చేస్తే తప్పకుండా కలిసి వచ్చే వారంగా ఉంది. ఇక మకర రాశి వారికి స్వయం కృషితో రాణిస్తారు. సమర్థతకు నిదానంగా గుర్తింపు తప్పకుండా లభిస్తుంది. అవకాశాలను వదులుకోవద్దు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఖర్చులు చాలా అధికంగా ఉన్నాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు వేగవంతమవుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నావో అభ్యంతరాలు తప్పకుండా ఎదురవుతాయి. ఇక ఆధిక్యత అనేది ప్రదర్శించకపోవడం చాలా మంచిది. ఏదైనా ఫోన్ సందేశాలు వస్తే అప్రమత్తంగా ఉండాలి. మీ సమస్యలు కానీ లేదంటే మీ అంతరంగిక విషయాలు కానీ చెప్పకపోవడం చాలా మంచిది. వాటిని గోప్యంగా ఉంచుకోవాలి. ఇక బంధువులు మీ ఆలోచనలను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల చాలా మంచిది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక వ్యాపారం చేసేవారికి వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం. మీ పై అధికారుల వైఖరి మిమ్మల్ని బాధిస్తుంది. ఈ వారం మీరు వన భోజనాల్లో లేదంటే వన ఆరాధనలో పాల్గొనే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి ప్రముఖులతో పరిచయాలు తప్పకుండా మీకు ఏర్పడతాయి. మాట తీరు తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులయ్యే వారంగా ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతారు. మీరు మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి ఎప్పుడూ కూడా అవకాశం ఇవ్వవద్దు. మంగళ బుధవారాల్లో బాధ్యతలు స్వయంగా మీరే చూసుకోవాలి. ఒక సమస్య సద్దుమణిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు కూడా ఉన్నాయి. పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం కాదు. చెల్లింపుల్లో మెలకువ వహిస్తే చాలా మంచిది. పత్రాలు వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. పనులు హడావిడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆహ్వానాలను అందుకోబోతున్నారు. పరిచయాలు అనేవి బలపడితే సంతాన భవిష్యత్తుపై మరింత శ్రద్ధ చాలా అవసరం. వ్యాపారాల్లో రాణింపు అలాగే గుర్తింపు అనుభవం కూడా గడిస్తారు. మీరు సరుకులు నిల్వల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు పనిభారం ఎక్కువగా ఉంది. ఇక మీరు ఈ వారంలో వేడుకల్లో అందరినీ ఆకట్టుకునే వారంగా కనిపిస్తుంది. ఇక చివరిగా మీనరాశి వారు బంధువులతో విభేదిస్తారు. అకారణంగా మాట పడవలసి వస్తుంది. మీ గౌరవానికి భంగం కలగకుండా ముందుకు వెళ్ళడం చాలా మంచిది. కొన్ని విషయాలు పట్టించుకుపోవడమే చాలా మంచిది. గురు శుక్రవారంలో అప్రమత్తంగా ఉంటే చాలా మంచిది. ఆలోచనలతో మనస్థిమితం ఉండదు. ఖర్చులు సామాన్యంగా ఉన్నాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. లౌకికంగా పనులు చక్కబెట్టుకుంటే చాలా మంచిది. ఆప్తులను కలుసుకుంటారు. ఇక వ్యాపకాలు ఏవైతే ఉన్నాయో అవి అధికమవుతాయి. మీ ప్రయత్నాలను గుట్టుగా ముందుకు సాగించడం చాలా మంచిది. ఆరోగ్యం ఎప్పటిలా సంతృప్తికరంగా ఉంటుంది. సంతాన విజయం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తే చాలా మంచిది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత చాలా లోపంగా ఉంది. చీటికి మాటికి అసహనం చెందుతారు. మీరు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు తప్పకుండా కలిసి వస్తాయి. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. అలాగే ఈ వారం వన ఆరాధనలో కానీ లేదంటే వన భోజనాల్లో మీరు పాల్గొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి ఈ వారం ఉండే రాశి ఫలాలు. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో మీ రాశిని బట్టి ఒక అంచనా వేసుకోండి. రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.